హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యెహోవా వాక్కు ఏ దినములలో? ఫలానా 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 రాజుల దినములలో. ఉజ్జియా గారి కాలం ఒకటి, యోతాము గారి కాలం ఒకటి, ఆహాజు గారి కాలం ఒకటి, హిజ్కియా గారి కాలం ఒకటి. వీళ్ళందరి మధ్యలో రెండవ యెరోబాము తర్వాత మిగిలిన రాజులు కూడా నేను పేర్లు చెప్పాను ఇందాక, జకర్యా, షల్లూము, మెనహేము, పెకహ్యా, పెకహు, హోషే అని. వీళ్ళందరి కాలములలో కూడా ఆయనకు దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది. వాక్కు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాక్కు అనగానే ఒక్క మాట కాదు. వాక్కు అంటే మీరు ఏకవచనం అని అనుకోకూడదు. వాక్కు అనగానే పలుమార్లు వచ్చినటువంటి దేవుని సందేశాలు, వర్తమానాలు, దేవోక్తులు, వాక్యం, మాటలు. అంతేనా? రైట్. మీరు ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్తాను. ఇక్కడ కనబడుతున్న యెహోవా వాక్కు అనే పదాన్ని చూపించి, లేదా చూపించి కాదు, లేదా అక్కడ ఉన్నటువంటి పదాన్ని, అలాంటి పదాలు మనకు పాత నిబంధనలు చాలాసార్లు కనపడతాయి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి ఇలాంటి వచనాలు కూడా వాడుకుంటున్నారన్న సంగతి నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు లేదా? ఆశ్చర్యపోతారు, కానీ తప్పదు. ఉన్న విషయం చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు కాదు అని చెప్పడం అనేది ఒక ప్రయత్నం సమాజంలో. క్రైస్తవేతరుల గురించి మనకొద్దు, క్రైస్తవులుగా పిలువబడుతూ. అందులో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, బాగా తెలిసిందే. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూపించాలా? అవసరం లేదా? అవసరం లేదు. రైట్. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి పేర్లలో ఒక పేరు మనకు కనబడేది దేవుని వాక్యం. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఒక టైటిల్ చూద్దాం మనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, అందులోని 13వ వచనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 13వ వచనం. ఆ చివరిన ఒక మాట ఉంది, దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువుకున్నటువంటి టైటిల్స్లో ఒక టైటిల్ ఏముంది? దేవుని వాక్యం. ఇది మర్చిపోకండి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, బైబిల్లో ఎక్కడ దేవుని వాక్యం అని కనబడినా, బైబిల్లో ఎక్కడ దేవుని వాక్యం అని కనబడినా అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువుని పెట్టుకొని మాట్లాడుకోవచ్చా? మీరు మాట్లాడుకోవచ్చు అంటే మీకు సరిగా అర్థం కానట్టు మ్యాటర్. మళ్ళీ దేవుని వాక్యం అని ఎక్కడున్నా అక్కడ యేసుక్రీస్తు ప్రభు అని ఊహించుకోవచ్చా? మాట్లాడుకోవచ్చా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. బాప్తిస్మిచ్చి యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు భూమి మీద పరిచర్య చేసే కాలానికి యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్నాడా లేదా? డౌట్ లేదుగా. అప్పటికే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా తిరుగుతున్నాడు. అప్పుడు యోహాను గారి గురించి బైబిల్లో ఏం రాయబడిందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం మొదటి 2 వచనములు జాగ్రత్తగా చూద్దాం. తిబెరి కైసరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు యూదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములకు లుసాని అధిపతిగాను. అంటే ఇవన్నీ చెప్తున్నాడు. ఏ టైంలో ఇది జరిగిందో టైం ఫ్యాక్టర్ చెప్తున్నాడు. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు ఏమి వచ్చెను? దేవుని వాక్యము వచ్చెను. అరణ్యములోనున్న యోహాను గారి దగ్గరికి ఏమొచ్చెను? దేవుని వాక్యము వచ్చెను. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం అన్న పేరు ఎవరికి ఉంది? నన్ను చూపించి చాలు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం అని ఎవరికి ఉంది? యేసు ప్రభుకు ఉంది. యేసు ప్రభు ఆల్రెడీ నజరేతులో ఉన్నాడు. ఆయన నజరేతులో పెరిగాను కదా, ఆయన నజరేతులో ఉన్నాడు. ఇక్కడేమో అరణ్యంలో, యూదయ అరణ్యములో దేవుని వాక్యము ఎవరికి వచ్చింది? యోహాను గారికి వచ్చింది.
ఇప్పుడు మీరు చెప్పండి నాకు, యోహాను గారి దగ్గరకు వచ్చింది యేసుక్రీస్తు ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు అనే దేవుని వాక్యమా, లేకపోతే జ్ఞానం, దేవుని వాక్యం, ఆత్మజ్ఞానం యోహాను గారికి వచ్చిందా? మీకు ఏమర్థమైంది చెప్పండి. దేవుని వాక్యం. యేసుక్రీస్తు ప్రభుకున్న టైటిల్స్లో దేవుని వాక్యం అనేది ఒకటి ఉంది. ఇంకా జాగ్రత్తగా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభు కూడా భూమి మీద ఏం ప్రకటించాడు? వాక్యం ప్రకటించాడు. వాక్యం ప్రకటించింది ఎవరని అడిగితే యేసుక్రీస్తు ప్రభు ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ఆయనకున్న టైటిల్స్లో ఒక టైటిల్ దేవుని వాక్యం. దేవుని వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించింది ఏంటి? దేవుని వాక్యం. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించింది వాక్యం. ఇప్పుడు ఎన్ని వాక్యాలు కనపడుతున్నాయి మీకు? 2 మాటలు, రెండు రకాల వాక్యాలు బైబిల్లో కనపడుతున్నాయి. ఇంకొకటి చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చూద్దాం ఒకసారి. 7, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. ఏమి ఇచ్చాడట ప్రజలకి? మాటలు ఇచ్చాడు. 14వ వచనంలో వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రితో మాట్లాడుతాను చెబుతున్న మాట ఏంటి? తండ్రి, ప్రజలకు నేను నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. ఇంతకు వాక్యం ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు ప్రజలకి. ఇక్కడ ఇంతకు యేసుక్రీస్తు ప్రభు ఎవరు? ప్రకటన గ్రంథం 19:13 ప్రకారంగా ఆయనకున్న టైటిల్స్లో ఒక టైటిల్ ఏంటి? దేవుని వాక్యం. ఇప్పుడు ఈ దేవుని వాక్యం అని పెట్టి చదవండి. అక్కడ ప్రజలకు వాక్యాన్ని ఇచ్చిన వాక్యం, ప్రజలకు వాక్యాన్ని ఇచ్చిన దేవుని వాక్యం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం అడుగుతున్నా, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా ప్రజల మధ్య నివసించింది ఏ వాక్యం? మాటలు అనే వాక్యమా, వాక్యం అనే టైటిల్ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా? ఏ వాక్యం ప్రజల మధ్య నివసించింది శరీరధారిగా? మాటలే శరీరాన్ని ధరించి వచ్చాయా? అందుచేత దేవుని వాక్యం అని ఎక్కడున్నా కూడా, దేవుని వాక్యము, దేవుని వాక్కు అని ఎక్కడున్నా కూడా వెంటనే మనం అక్కడ యేసుక్రీస్తుతో ఊహించుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వెలుగు కలుగును గాక అని ఆయన పలుకగా ఆ ప్రకారం ఆయన పలుకుందే, పలుకు, మాట, ఆజ్ఞ. ఆ పలుకు యేసుప్రభు కాదు, మాట యేసుప్రభు కాదు. కీర్తన గ్రంథంలో 33వ కీర్తన 6వ వచనంలో ఒక మాట కనపడుతుంది. చూద్దాం. కీర్తనల గ్రంథంలో 33వ కీర్తన 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను అన్నాడా లేదు? జలముల మధ్య ఒక విశాలం ఏర్పడును గాక అని పలుకగా విశాలం వచ్చేసింది. ఎసరను ఆ విశాలము క్రింది జలములన్నీ ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలుకగా ఆ దేవుని మాటలోని శక్తి అది. ఆ ప్రకారం ఆయను. అంచేత యేసుక్రీస్తు ప్రభు అనగానే యెహోవా దేవుని నోట్లో నుంచి వచ్చే మాటలు అనుకోకూడదు మీరు. ఆయనకున్న టైటిల్స్లో ఒక టైటిల్. ఆ టైటిల్ ఎందుకుందో చెప్తాను తర్వాత. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ అవ్వాల్సింది ఏంటి? ఇక్కడ యెహోవా దేవుడు మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో, నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను, అది యెహోవా దేవుడు పలికాడు మాట. పలుకు. ఆ పలుకు ప్రభువు కాదు. అర్థమైందా లేదు పాయింట్ మీకు? కొన్ని వచనాలు చూద్దాం మనం. ఆది కాండంలో తెలుసు, వెలుగు కమ్మని పలుకగా ప్రకారం ఆయన. నిర్గమకాండం చాలా ఉన్నాయి, ఒక వచనం మనం చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం ఆన్ ద స్క్రీన్. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం ఏముంది అక్కడ? దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలట. ఇప్పుడు మీరు ఇక్కడ దేవుని వాక్కు అనగానే మీరు యేసుని ఊహించుకున్నారనుకోండి, ఏమి వింటారు? యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఏమి వింటారు? ఇక్కడ నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో కనపడుతుంది యేసుప్రభు గారు అక్కడ యెహోవా వాక్కు అనగానే
యెహోవా వాక్కుని మీరు శ్రద్ధగా వినాలి అంటే అర్థం ఏంటి? ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు శ్రద్ధగా వినాలి, ఆయన కట్టడలు శ్రద్ధగా వినాలి. అది కట్టడలు, విధులు, శాసనాలు, చట్టం ఏదైతే ఉందో దాన్ని ఏమని పిలిచారు బైబిల్లో? వాక్కు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న వాక్కు ఎవరు కాదు? యేసు ప్రభు కాదు. ఇలా చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 28వ వచనం చూద్దాం ఒకసారి. ఉందా? 28వ వచనం ఏముందమ్మా? నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా అని చెప్పాలట. సంఖ్యాకాండం 14వ అధ్యాయము 28వ వచనం మనం చదువుతున్నాం. మళ్ళీ వారితో యెహోవా వాక్కు ఏదనగా, ఏంటది? నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను. అది దేవుని వాక్కు. నేను అడుగుతున్నా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా మీ ఎడల చేసేదను అన్నది యేసుప్రభువా? ఆ లైన్ యేసుప్రభువా? నేను అర్థమవుతుందా మీకు? ఆ లైన్ యేసుప్రభువా? మరి అదేంటి? దేవుని వాక్కు అన్నాడు అక్కడ. దేవుని వాక్కు అంటే దేవుని వాక్యం, దేవుని మాట, దేవుని శాసనం. అంటే వాక్కు అని ఎక్కడుంటుందో అక్కడ యేసులో తగిలించుకుంటే ఇలా ఉంటుంది పరిస్థితి. ఇలా చూద్దాం. 24వ అధ్యాయం సంఖ్యాకాండం. చాలా ఉన్నాయి, కొంచెం మీరు ఆలోచిస్తారని కొన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నా. సంఖ్యాకాండం 24:16. బిలాము చెబుతున్నమాట. దేవవాక్కులను వినిన వాని వార్త, దేవవాక్కులను వినిన వార్త. ఇప్పుడు దేవుని వాక్కు అంటే యేసుప్రభు అనుకుంటే ఎక్కడ దేవుని వాక్కు అని కనపడినా, ఎక్కడ యెహోవా వాక్కు అని కనపడినా అక్కడ యేసుప్రభు నన్ను ఊహించుకుంటే, ఇక్కడ బిలాముకు దేవవాక్కులను విన్నాడట. అంటే ఇప్పుడు దేవుని వాక్కులు అంటే యేసు ప్రభువులా అలా ఊహించుకోవచ్చా? ఎందుకు చూపిస్తున్నాయి? వాక్కు, వాక్యం అని ఎక్కడున్నా మీరు యేసుని తీసుకొని వచ్చి అక్కడ అతికించకండి. డన్. ఇది దేవుని వాక్కు, దేవుడిచ్చిన వాక్యం, దేవుడు పంపించిన మెసేజ్, అది దేవుడు పంపించిన వర్తమానం. అది సమూయేలు గారు కూడా యెహోవా వాక్యం ఏమైందట? ఇందాక మనం చూసాం, ప్రత్యక్షమైంది అంటే వినపడింది. రైట్. దావీదు గారు ఏమంటున్నారో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం. మీకు కొంచెం క్లియర్ అవుతుందని వెళ్ళిపోతున్నా నేను. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయం. 23వ అధ్యాయం తీసారా? 2వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 2వ వచనం. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది, ఆయన వాక్కు నా నోట ఉన్నది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఆలోచించడానికి చెప్తున్నా. ఇప్పుడు దేవుని వాక్కు అన్న చోట యేసుప్రభు అనుకుంటే, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? దావీదు గారి నోట్లో ఉన్నాడా? ఆయన వాక్కు నా నోట ఉన్నది అంటే ఎంత పెద్ద బ్లండర్ అది! మీకు అర్థమవుతుందో లేదో? ఎంతమందికి అర్థమైంది చేయండి. వాక్కు అని ఎక్కడున్నా కూడా అక్కడ తీసుకుని చేసి పెట్టేసుకున్నామంటే అర్థాలు ఇంత భయంకరంగా మారిపోతాయి. అందుచేత వీ మస్ట్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ దట్. రైటా? ఫైన్. ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను. వద్దాం అక్కడ యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, అదొకటే చాలు. ఆది యందు వాక్యం ఉండెను. ఇప్పుడు అడుగుతున్నాను, ఏ వాక్యము? మాటలనే వాక్యమా, యేసుప్రభు అనే వాక్యమా? చెప్పండి అందరూ. యేసుప్రభు అనే వాక్యం. యేసుప్రభు అనే వాక్యం ఏ వాక్యం కాదు? మాటలు అనే వాక్యం కాదు. అంతేనా? ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను అనగానే మనం ఇంతకుముందు పాత నిబంధనలో చూసిన వాక్కు, వాక్యము, వాక్కులు, దావీదు గారు నా నోట ఆయన వాక్కున్నది, అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేయకూడదు. యేసుప్రభుకు ఆమెన్ అనే పేరు ఉంటుంది తెలుసా మీకు? ప్రకటన గ్రంథం 3:14లో ఆమెన్ అనువాడు, ఆయనకు ఒక టైటిల్, అది ది ఆమెన్ అని ఆయనకు పేరు.
రైట్. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము అందరం కలిసి ఏమంటాం? ఆమేన్ అంటాం. ఆ ఆమేన్ యేసుప్రభు కాదు, మనం పలుకుతాం కదా, ఆమేన్ అంటాం కదా, అంతేనా? ఈ ప్రార్థన సమర్పించుతున్నాము తండ్రి అనగానే అందరూ ఏమంటారు? ఆమేన్ అంటారు. అనగానే అయ్యో యేసుప్రభు ఇప్పుడు వాళ్ళందరూ నోర్లలో నుంచి వచ్చాడు అనుకోకూడదు. ఇక్కడ మనం పలికే ఆమెన్ వేరు, ఆయనకున్న పేర్లలో ఆమెన్ అనే పేరు వేరు. ఎంతమంది అర్థమైంది చెప్పండి? దాన్ని మనం విడగొట్టొద్దు. ఎక్కడ వాక్కు కనపడిన అక్కడ యేసుప్రభుని తీసుకొని వచ్చి అసలు యేసుప్రభు గురించి మాత్రమే మాట్లాడుతున్న వాక్యం దగ్గర అది తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేసేస్తే ఇస్ ఇట్ నాట్ ఎ బ్లండర్? యూ హ్యావ్ టు కాల్ ఇట్ అ హిమాలయన్ బ్లండర్. మామూలు బ్లండర్ కాదు అది. రైట్. రండి ఇప్పుడు యోహాను సువార్త 1:1. ఎందుకు ఇదెందుకు వచ్చింది మనం మాట్లాడుకుంటున్న హోషేయ గ్రంథంలో? హోషేయకు దేవుని వాక్కు వచ్చింది, యెహోవా వాక్కు వచ్చింది అనగానే అలాంటి ప్రవక్తల గ్రంథాలలో ఎన్నో చోట్ల కనపడింది. ఎలియా గారికి వచ్చింది, జెఫన్యా గారికి వచ్చింది, ఇలా అందరికీ కూడా దేవుని వాక్కు వచ్చింది అనగానే వెంటనే యేసుప్రభుని అప్లై చేయడానికి వీల్లేదు. ఆదియందు వాక్యం ఉండెను, 14వ వచనం. ఆ వాక్యము శరీరధారియే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది. ఏ వాక్యము? ప్రకటన గ్రంథం 19:13లో ఒక టైటిల్ ఏదైతే ఇవ్వబడుతోందో యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆ టైటిల్ కలిగిన ప్రకటన గ్రంథంలో ఇవ్వబడిందని చెప్పట్లా, ఆయనకు ఆల్రెడీ వాక్యం అనేటువంటి ఒక టైటిల్ ఉంది. రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను. ఈ వాక్యము ఆజ్ఞలు, శాసనాలు, మాటలు అనే వాక్యము కాదు. అది తీసుకొని నుంచి అప్లై చేయకూడదు. మీకు అర్థం కావడానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇచ్చాను. అయితే ఇదే 1వ వచనంలో, ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. ఆదియందు వాక్యం ఉండెను, నెక్స్ట్ మాట వాక్యము దేవుని యొద్ద ఉండెను, నెక్స్ట్ మాట వాక్యము దేవుడై ఉండెను. ఏ వాక్యము? యేసుప్రభు అనే వాక్యం. నాట్ చెప్పండి, ఈ మాటలనే వాక్యం కాదు. మీకు ఒక వాక్యం చూపిస్తాను ఇప్పుడు. 119వ కీర్తన, 119వ కీర్తన 50వ వచనం ఒకసారి చూద్దాం. 50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఏ వాక్యం ఇది? మాటలేనా? యేసుక్రీస్తు ప్రభువా? మాటలు. నీ వాక్యం వింటుంటే ప్రభువా నాకు నెమ్మది కలుగుతోంది, ధ్యానిస్తుంటే నాకు నెమ్మది కలుగుతోంది. అది కదా పాయింట్. రైట్. అలాగనే 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు. నెక్స్ట్ పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క, జాగ్రత్త చూడండి, తెల్లవారి వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వాక్యమందు లక్ష్యం ఉంచండి, వాక్యమందు లక్ష్యం ఉంచండి. ఏ వాక్యం? దేవుని మాటలు అనేటువంటి వాక్యం. మన వాక్యంతో ఉదక స్నానం చేసుకోవాలిగా. ఇంకొకటి చూద్దాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. సంఘానికి వాక్యముతో ఉదక స్నానం చేయించేది ఎవరట? క్రీస్తు యేసు ప్రభువు. ఇది క్రీస్తు యేసు ప్రభు ఎవరు? ఆయనకున్న పేరేంటి? దేవుని వాక్యం. వాక్యమైన క్రీస్తు యేసు ప్రభువు సంఘానికి దేనితో స్నానం చేయిస్తున్నాడట? వాక్యముతో. ఆయనే వాక్యమైతే సంఘానికి దేనితో ఆయన స్నానం చేయిస్తున్నాడని అడిగితే వాక్యముతో. ఆయన వాక్యముతో సంఘానికి స్నానం చేయిస్తున్నాడు. ఇక్కడ 2 వాక్యాలు కనపడట్లేదు మీకు? అర్థమైన పిక్చర్ ఇవ్వాలా? ఇంకా ఎవిడెన్స్ ఇవ్వాలా? రైట్.
అందుచేత శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది మాటలు కాదు, యేసుక్రీస్తు ప్రభు, వాక్యం అనే టైటిల్ కలిగిన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది, వాక్యం అనే టైటిల్ కలిగిన. ఇప్పుడు యోహాను సువార్త 1:1 రండి. మళ్ళీ యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. నెక్స్ట్ మాట, వాక్యము దేవుడై ఉండెను. అంతే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అన్న ఒక అసత్యాన్ని ప్రజలపై రుద్దడానికి, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు దేవుడు గారిని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకు అడ్డొచ్చే వచనాలలో ఇది ఒకటి. ఎందుకంటే క్లియర్గా ఉంది కదా, యేసు ప్రభు వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాట క్లియర్గా ఉంది కదా. అందుకు అక్కడ అలా ఉండకూడదు, అదొక తర్జుమా తప్పు, అదొక ప్రింటింగ్ మిస్టేక్. అక్కడ వాక్యము దేవుడై ఉండెను అని ఉండకూడదు. ఎందుకంటే ఇదంతా దేవుని వాక్యమే కదా, ఇది వర్డ్ ఆఫ్ గాడ్ కదా, ఇది దేవుని వాక్యం కదా, ఇది దేవుని వాక్యం కదా. అంటే ఈ వాక్యం ఎవరిది? దేవునిది. కనుక అక్కడ దేవుడై ఉండెను అని ఉండకూడదు, ఆ వాక్యము దేవుని దై ఉండెను అని ఉండాలి. మనం రాసుకోవాలి కొట్టేసి, అలా ఉండాలి. అక్కడ అలా ఉండకూడదు. తెలుగులో కూడా అట్లే తర్జుమా చేశారు, ఇంగ్లీష్లో కూడా అట్లే తర్జుమా చేశారు. మనం చేసేది ఏం లేదు, మనం మాత్రం కొట్టేసుకొని రాసుకుందాం అంటున్నారు. మీరు చెప్పండి, చేద్దామా పని? చేద్దామా? ఈ వర్షన్ కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అక్కడ వాక్యము దేవుడై ఉండెనని ఉండకూడదు, వాక్యము దేవుని దై ఉండెనని ఉండాలి. అదే కరెక్ట్, ఇది తప్పు. నేను అందుకే పిలిచేది, ఎక్కడెక్కడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు అనేటువంటి మాటలు కలిగి ఉన్నాయో బైబిల్లో, వాటి విషయమై మీరిస్తున్న వివరణ తప్పు, మీరిస్తున్నటువంటి వ్యాఖ్యానం తప్పు అని నేను ప్రధానంగా ఒకే ఒక్కరిని ముందుండి రమ్మని చెప్పాను. ఆయనే బొంకూరి జాన్ గారు. నన్ను అడుగుతున్నారు, ఆయనే ఎందుకు ఆయనే ఎందుకు ఆయనే ఎందుకు అని అడుగుతుంటే నేను అంటున్నాను, జాన్ బొంకూరి గారే ఇప్పుడున్నటువంటి ఈ తరంలో ప్రతి తెలుగు రాష్ట్రాల్లో ఈ యొక్క సిద్ధాంతాన్ని ఎక్కువగా ప్రజల్లోకి ముందుండి తీసుకొని వెళ్తున్నది ఆయనే. మిగిలిన వాళ్ళందరూ వెనకాల కనపడుతున్నారు కనుక ఎవరు వచ్చినా ఆయన తరపున రండి, లేకపోతే ఆయనే రమ్మని చెప్పండి. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలను మీరు వక్రీకరిస్తున్నారు అని చెబితే, కాదు 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 ఆయన ఎందుకు రావాలంటున్నారు. ఆయనే ఎందుకు రావాలో నేను ప్రధానంగా బలం తీస్తున్నటువంటి కారణం ఒకటి, ఈ రోజుల్లో ఎక్కువగా ఈ వర్షాన్ని భుజాన మోసుకొని ముందుకెళ్తున్నది బొంకూరి జాన్ గారు మాత్రమే కనుక. మిగిలిన వాళ్ళందరూ వెనకాల కనపడుతున్నారు. ఇది నేను చెప్తే మీరు వినట్లేదు కనుక ఆయనే చెప్తాడు. ఒకసారి వినండి. ప్లీజ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఇంతవరకు నా తరంలో ఎవరు టచ్ చేయనటువంటి అంశం ఇది. ఎంతోమంది గొప్ప బోధకులుగా, మంచి భక్తిపరులుగా, మరి పేరున్న వారు కూడా ఈ వచనాన్ని మాత్రం ఒప్పుకోలేదు. మన స్వదేశంలో తెలుగు వాళ్ళలో కూడా ఎన్నో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. యేసు ప్రభు దేవుడా, దేవుని కుమారుడా అనే అంశం మీద నేను ఈ తరంలో మళ్ళీ నేనే లేవనెత్తాను చాలా సంవత్సరాల నుంచి. ఆయనంతగా ఆయన అంటున్నాడు, ఈ తరంలో నేనే దాన్ని లేవనెత్తి తీసుకొని వెళ్తున్నాను అంటున్నాడు ఆయన. ఇంకొకసారి వినండి. ఎవరు టచ్ చేయలేదు ఈ వచనాన్ని. పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఎవరు టచ్ చేయని విషయాన్ని నేనే ఇప్పుడు లేవనెత్తి నేనే తీసుకొని వెళ్తున్నాను అని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అక్కడ స్టేట్మెంట్ అది. మరి నేనెవరిని పిలవాలి? మరి అందుకే ఆయన పిలుస్తున్నాను. ఒకసారి మళ్ళీ ప్లే చేయండి. ఇంతవరకు నా తరంలో ఎవరు టచ్ చేయనటువంటి అంశం ఇది. ఎంతోమంది గొప్ప బోధకులుగా, మంచి భక్తిపరులుగా, మరి పేరున్న వారు కూడా ఈ వచనాన్ని మాత్రం ఒప్పుకోలేదు. మన స్వదేశంలో తెలుగు వాళ్ళలో కూడా ఎన్నో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. యేసు ప్రభు దేవుడా, దేవుని కుమారుడా అనే అంశం మీద నేను ఈ తరంలో మళ్ళీ నేనే లేవనెత్తాను చాలా సంవత్సరాల నుంచి. ఏమన్నారా? నేనంటుందా జాన్ గారే అంటున్నమాట నాది. నేనే లేవనెత్తాను, నేనే తీసుకొని వెళ్తున్నాను చాలా సంవత్సరాలుగా అంటున్నాడు. ఏం తీసుకొని వెళ్తున్నారు సార్ మీరు అని అడిగితే ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను,
మూడు విషయాలు ఉన్నాయి అక్కడ. ఆది యందు వాక్యం ఉండేను కరెక్టే, వాక్యము దేవుని యొద్ద ఉండేను కూడా కరెక్టే. ఆ రెండు మాటలు ఇబ్బంది లేదు. అబ్జెక్షన్ అంటే ఎక్కడుందంటే వీళ్ళకి అబ్జెక్షన్, మనకు కాదు. ఏముంది అబ్జెక్షన్ అంటే అక్కడ వాక్యము దేవుడై ఉండేను అనేది అబ్జెక్షనబుల్. ఇప్పుడు ఎవరికి అబ్జెక్షన్? ఎవరైతే యేసుప్రభు దేవుడు కాదని చెప్పుకుంటున్నారో వాళ్ళకి అబ్జెక్షన్. అక్కడ దేవుడు అని ఉందిగా, అందుచేత ఆయన అక్కడ తర్జుమా తప్పు అక్కడ ఉండకూడదు ఆయన అంటున్నాడు. ఇకపోతే జాన్ గారు చెబుతున్నటువంటి మరొక ఆయన మనసులోని మాట ఏంటని అడిగితే, రాబోయే మన తరం అంటే పోయింది, మనకు ముందున్న తరాలంటే పోయాయి, రాబోయే తరాలైనా కూడా ఆయన దేవుడని మాత్రం విశ్వసించకుండా ఉండేలా మేము ప్రయత్నం చేస్తున్నాం అంటాడు. అంటే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు యేసుప్రభును దేవుడు అని నమ్మకుండా కంటిన్యూ అవ్వడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అని ఆయన చెబుతారు. కాసేపు తర్వాత విన్నానులేండి. మరి మేము కాపాడొద్దు, మాకు లేదు బాధ్యత నెక్స్ట్ జనరేషన్స్ గురించి? తర్జుమా తప్పే లేని దాన్ని తీసుకొని వచ్చి లేఖనములు అక్కడ తర్జుమా తప్పు అని మీరు చెబుతుంటే వింటుండాలా? పైపెచ్చు నిత్యజీవం రావాలంటే ఆయన ఏమని నమ్మాలని అడుగుతున్నారు. అసలు నిత్యజీవం రావడానికి మనం దేని నమ్మాలో చూద్దాం. యోహాను సువార్త 5లో వాళ్ళు చూపించిందే మన బైబిల్లో ఉన్నది. యోహాను సువార్త 5:39 వాళ్ళకి తెలియంది కాదు, నేనేదో కొత్తగా చూపిస్తున్నది కాదు. యోహాను సువార్త 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. అడ్రస్ అది. ఎక్కడుంది నిత్య జీవం? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు. ఈ స్టేట్మెంట్ ఇస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఫుట్నోట్లో పరిశోధించుడి, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఏ లేఖనాలైతే నా గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయో అవి నమ్మితే మీకు నిత్య జీవం అంటున్నాడు. మరి బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలలో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం లేఖనం కాదా? మీరు అనొచ్చు అవి పాత నిబంధనలోని లేఖనాలండి అని మీరు అనొచ్చు. మరి కొత్త నిబంధనలు వాటిని ఏమంటాం? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. కొత్త నిబంధనలో ఉన్న లేఖనాలు కాదా? నమ్మాలా వద్దా? ఇప్పుడు నిజంగా అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, నిజంగా ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది, రైట్, లెట్ us యాక్సెప్ట్ దట్. అసలు తర్జుమా తప్పే లేని దాంట్లో తర్జుమా తప్పు ఉంది కనుక మీరు కొట్టేసుకోండి అంటే ఎవరి సొత్తు బైబిల్? యేసు చెప్తున్నాడు లేఖనముల యందు మీకు ఏముంది? నిత్య జీవం ఉంది. మాకొద్దు నిత్య జీవం. మరి కావాలా వద్దా నిత్య జీవం? అందరికీ నిత్య జీవం రావాలంటే మనల్ని గైడ్ చేసేది లేఖనాలు అంటున్నాడు. ఆ లేఖనాలలో ఒక లేఖనమే యోహాను సువార్త 1 చెప్పండి 1. అందులో నీటిగా ఉంది వాక్యము దేవుడై ఉండెననుంది. అలా ఉండకూడదు, వాక్యము దేవుని దై ఉండేను అని ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం అంతా దేవుడే కదా ఇది చూపిస్తున్నారు. అసలు ఇదా యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వాక్యం అనేటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ మాట యేసు ప్రభువా? చూద్దాం ఏమంటున్నారు. కంటిన్యూ ద వీడియో ప్లీజ్. యోహాను సువార్తలోని 1వ అధ్యాయంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అనడానికి అందరూ నమ్ముతారు. వచ్చిన ఆబ్జెక్షన్ అంతా, వచ్చిన బదనాం అంతా ఎక్కడుంది? వాక్యము దేవుడై ఉండెను. దీన్ని మన వాళ్ళు సత్యవాక్యాన్ని సరిగా విభజించలేకపోయారు. విభజించిన మనసులో వచ్చిన చెబితే ఈరోజు నా సంఘం చెడిపోద్దేమో, నా దగ్గరికి ఎవరు రారేమో అనే ఒక భయముతో చెప్పలేకపోతున్న వారు కూడా ఉన్నారేమో, నాకు తెలియదు, ఉండొచ్చు. ఆలోచన చేయాలి మీరు. ఇప్పుడు 50వ వచనంలో 25 ఉంటుంది, 50వ వచనంలో ఏముంటుంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇలా మొత్తం మీరు అన్నిటిని చూస్తే పర్ఫెక్ట్ వచ్చిన ఏంటో తెలుసా అండి? 105 దగ్గరికి రండి, ఏమని ఉంటుంది? నీ వాక్యము
నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. అంటే దేవుని వాక్యం అనడానికి ఏ డౌట్ లేదు. ఆలోచన చేయాలి. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది గనుక ఆ వాక్యం ఎవరిది? ఇక్కడ మీరు కీర్తనకారుడు చూస్తే దేవునిది. నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యము. మీకు అర్థమవుతున్న పాయింట్ ఏమంటున్నారు ఆయన? నీ వాక్యము నాకు బాధల్లో నెమ్మది కలుగజేస్తున్నాను ఉంది కదా, నా పాదములు దీపం అని ఉంది కదా వాక్యము. ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. అసలు ఆ వాక్యం ఎక్కడొచ్చింది? యేసుక్రీస్తు ప్రభు అనే వాక్యం వేరు, మాటలు ఆజ్ఞలు అనే వాక్యం వేరు అన్న డిఫరెన్స్ తెలియక తర్జుమా తప్పులు కొట్టేసుకున్నాను రాసేసుకున్నామని చెప్తారా? అది రాబోయే తరాల వాళ్ళు నేర్చుకోవాలా? ప్రమాదమా కాదా? ఈ సిద్ధాంతం ప్రమాదమా కాదా చెప్పండి. అందుకు పిలుస్తున్నా. దేవుని కుమారుడు ఉంది కదా, దేవుని కుమారుడు నేను చెప్తున్నాను. దేవుని కుమారుడు లేదని చెప్తే మాకు చెప్పండి రెఫరెన్స్లు అవన్నీ. బైబిల్లో దేవుని కుమారుడు ఎక్కడుందండి అని అడిగితే నాకు పంపండి ఒక 100. దేవుని కుమారుడు అన్న బైబిల్లోనే దేవుని కుమారుడు అనేటువంటి పేరు డిస్క్రిప్షన్ ఉన్నటువంటి బైబిల్లోనే దేవుడు అనే డిస్క్రిప్షన్ కూడా ఉంది. అసలు మీ రెస్పాన్సిబిలిటీ అది ఎలా తప్పు, అక్కడ తర్జుమా తప్పని మీరు ప్రూవ్ చేయండి. అది ఎంత కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది రాంగ్ అనేది. మీ ట్రాన్స్లేషన్ ఏంటిది, మీ వర్షన్ రాంగ్ అని కనపడుతుంది. ప్రవక్తలకు దేవుని వాక్యం వచ్చింది, దేవునిది, అందుచేత ఇక్కడ వాక్యము దేవుని దయ ఉండను అని ఉండాలని ఇష్టం వచ్చినట్టుగా తిప్పేస్తుంటే కంటిన్యూ. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుప్పుక్క మీ హృదయములలో ఉదయించు వరకు వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. అది కీర్తనకారుడు రాసింది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వాక్యమే దిక్కు. అందుకే ఈరోజు మనం వాక్యమే దిక్కు అంటున్నాం. వాక్యం మన చేతిలో ఉంది, మన నోట్లో ఉంది, మన హృదయం ఉంది. ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకున్నది. మరి ఈ వాక్యము దేవుడై ఉండెను అన్న మాటను మనం ఆలోచన చేస్తే ఇది దేవుని వాక్యమనే ఉంది తప్ప దేవుడై ఉన్నాడని ఎక్కడ లేదు. పేతురు గారి పత్రికల్లో కనబడుతున్న ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచినడల మేలు అనేటువంటి వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య వచ్చింది. ఎంత డైవర్ట్ అయిపోయారో చూడండి రూట్. అంటే అంత అమాయకులు ఉన్నారా వినేటోళ్ళు? అంత అమాయకుల? వాక్యం అనేది దేనికి వర్తిస్తుంది? వాక్యం అనేటువంటి పదం ఏ సందర్భంలో యేసుప్రభువుకు వర్తిస్తుంది, ఏ సందర్భంలో ఈ గ్రంథంలోని మాటలకు వర్తిస్తుంది అనేటువంటి డిఫరెన్స్ తెలియకపోతేలా? కంటిన్యూ. అందుకే మనము ఈ మొదటి అధ్యాయాన్ని, యోహాను సువార్తలోని మొదటి అధ్యాయంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, ఎందుకంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను అన్నదానికి అందరూ నమ్ముతారు. వచ్చిన ఆబ్జెక్షన్ అంతా, వచ్చిన బదనాం అంతా ఎక్కడుంది? వాక్యము దేవుడై ఉండెను. దీన్ని మన వాళ్ళు సత్యవాక్యాన్ని సరిగా విభజించలేకపోయారు. విభజించిన మనసులో వచ్చిన చెబితే ఈరోజు నా సంఘం చెడిపోద్దేమో, నా దగ్గరికి ఎవరు రారేమో అనే ఒక భయముతో చెప్పలేకపోతున్న వారు కూడా ఉన్నారేమో, నాకు తెలియదు, ఉండొచ్చు. ఆలోచన చేయాలి మీరు. ఇప్పుడు 50వ వచనంలో 25 ఉంటుంది, 50వ వచనంలో ఏముంటుంది? నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది. ఇలా మొత్తం మీరు అన్నిటిని చూస్తే పర్ఫెక్ట్ వచ్చిన ఏంటో తెలుసా అండి? 105 దగ్గరికి రండి. ఏమనుంటుంది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. అంటే దేవుని వాక్యము అన్నదానికి ఏ డౌట్ లేదు. ఆలోచన చేయాలి. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది గనుక ఆ వాక్యం ఎవరిది? ఇక్కడ మీరు కీర్తనకారుడు చూస్తే దేవునిది. నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యము. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము
మొదటి అధ్యాయము 19వ వచనం చూద్దాం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుప్పుక్క మీ హృదయములలో ఉదయించు వరకు వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నది. అది కీర్తనకారుడు రాసింది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. వాక్యమే దిక్కు. అందుకే ఈరోజు మనం వాక్యమే దిక్కు అంటున్నాం. వాక్యం మన చేతిలో ఉంది, మన నోట్లో ఉంది, మన హృదయంలో ఉంది. ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చింది. ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకున్నది. మరి ఈ వాక్యము దేవుడై ఉండెను అన్న మాటను మనం ఆలోచన చేస్తే ఇది దేవుని వాక్యమనే ఉంది తప్ప దేవుడై ఉన్నాడని ఎక్కడ లేదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఈరోజు యోహాను 1:1 ఏ విధమైన తర్జుమా తప్పు జరిగిందా, ప్రింట్ మిస్టేక్ జరిగిందా అని మిమ్మల్ని ఆలోచించమని, మీరు సంఘముగా కూడుకున్న మీ మీలాంటి వాళ్ళు కాదు, మీరు ఇంకా వింటున్న వాళ్ళు, కొందరు బోధకులు ఉన్నారు, కొందరు క్లాసులు తీసుకుంటున్నారు కాదు, ఈ సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. ఇక దీని గురించి సాక్ష్యం చెప్పాలంటే 100 చూపించగలను, మీరు అలసిపోయేదాకా చూపించగలరు. మీరు ప్రవక్తల గ్రంథాలు చదివితే యెహోవా వాక్కు, అవునా కదా, యెహోవా దేవుని యొద్ద నుండి, మనం అంటాం యెహోవా యొద్ద నుండి బయలుదేరిన వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ యెహెజ్కేలు చూపిస్తా, యెషయా చూపిస్తా, ఇవన్నీ మలాకీలో చూపించాను, జకర్యా చూపించగలను, జఫన్యా ఏదైనా చూపించగలను. అంటే ఈ యొక్క వాక్యము దేవుని యొద్ద ఉన్నది. ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ మాటనే ఈరోజు ప్రపంచాన్ని గలిబిలి చేస్తుంది. ఏంటిదది? వాక్యము దేవుడై ఉండెను. సో వీటన్నిటిని బట్టి వాక్యం ఎవరిది? ఇప్పుడు చెప్పండి, దేవునిది. ఇప్పుడు చదువు యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదువు. ఆది మొదటి నుంచి చదువుదాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని దై ఉండెను. దేవుడై కాదు, అక్కడ ఉండవలసిందేంటిది? ఇన్ని రెఫరెన్స్లను మనం పరిశీలిస్తే, ఇంత దేవుని నీతికి మనం లోబడగలిగితే అక్కడ ఉండవలసింది వాక్యము దేవుని దై. అందుకే వాక్యము దేవునిదై ఉండను. అందుకే వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు బైబిల్ని. మీరే అన్నారా లేదా? పెద్దలు ఏమన్నారు? వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే ఏమని ఉండాలి ఇక్కడ? ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్లో వర్డ్ వాజ్ గాడ్ అని ఉంది, కానీ ప్రింట్ మిస్టేక్లో ఉంది. కరెక్ట్ ఏమని ఉండాలి? వర్డ్ వాజ్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఉన్న మాధుర్యం ఏంటంటే ద వర్డ్ వాజ్ ఆఫ్ గాడ్. ఓఎఫ్ ఆఫ్, మాట ఓఎఫ్ఎఫ్ ఆఫ్ కాదు. అర్థమైందా లేదా? ఓఎఫ్ అంటే వర్డ్ వాజ్ ఆఫ్ గాడ్, అంటే వాక్యము దేవునిదై ఉండెను. ఇది ఇంగ్లీష్లో కూడా లేదు ఈ కరెక్షన్. మరి ఇంగ్లీష్లో కూడా వర్డ్ వాజ్ గాడ్ అనే ఉంది. మరి ఏం చేద్దాం? మీకు మ్యాటర్ అర్థమైందా? తెలుగులో ట్రాన్స్లేషన్ మిస్టేక్ జరిగింది, ఇంగ్లీష్లో కూడా జరిగింది, మార్చేసుకోండి అంతే. ద వర్డ్ వాజ్ గాడ్ అని ఉంది, అలా ఉండకూడదు. ద వర్డ్ వాజ్ ఆఫ్ గాడ్ అని ఉండాలని వీళ్ళు పుట్టించుకున్నటువంటి ఒక తప్పుడు ఆలోచనలకు లేఖనంలో కొట్టేసి రాసేసుకుందాం అని ప్రతిపాదన చేస్తున్నారు. ఏం చేద్దాం? క్రైస్తవులుగా కొట్టేద్దామా? లేఖనములో ఏముందట మనకు? నిత్య జీవం. మాకు కూడా ఆ నిత్య జీవం కావాలనే ఈ పోరాటం. పాపం వీళ్ళకి నిత్య జీవం అవసరం లేదు అని మన గురించి మాట్లాడుతున్నారు. అసలు నిజంగానే అక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది, లేదా ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, పదం అక్కడ కరెక్ట్ పడలేదు, ఒరిజినల్ భాషలో వేరే విధంగా ఉంది. ఇది చెప్తే అక్కడ నిజంగానే ఉంటే లెట్ us యాక్సెప్ట్. ఇంకెక్కడెక్కడ ఉన్నాయి యేసు ప్రభు దేవుడు అనేటువంటి వచనాలు? ఎక్కడెక్కడ ఉన్నాయి? యెషయా 9:6 ఉంది, బలవంతుడైన దేవుడు అని ఉంది. ఇంకా రోమపత్రిక 9:5 ఉంది. ఇంకా తీతు పత్రిక 2:13 ఉంది. ఇప్పుడు వాటి గురించి ఏమంటున్నాడో చూద్దాం. అవి చూద్దాం. అంటే ఒక నిమిషం ఆగండి, ఒకసారి చూద్దాం ఉన్నాయి లేవు. రోమపత్రిక 9:5 ఏముందో చూద్దాం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఉందా లేదా మాట? ఉందా? రైట్. తీతు పత్రిక 2:13. ఈ పక్కకు పెట్టి రావాలంటారు డిస్కషన్లకి. ఎందుకు పక్కన పెట్టాలి? హూ ఆర్ యూ టు టెల్ మీ టు కీప్ దెమ్ అసైడ్?
మా దేవుడును మా రక్షకుడునైన యేసుక్రీస్తు. ఉందా? యెషయా గ్రంథం 9:6. యెషయా గ్రంథం 9:6. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు గ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అసలు ఈ వాక్యమే తప్పు, అది ఇలా ఉండాలని ఒక ప్రపోజల్ కూడా ఉంది, చూద్దురు కానీ. రైట్, ప్లే ఇట్ ఆన్ ద స్క్రీన్. కొన్ని ప్రింట్ మిస్టేకులు చెప్తాను, జాగ్రత్తగా వింటే. రోమా ఏదైతే తీతు 2:13 ఏదైతే ఉందో అక్కడ ప్రింట్ మిస్టేక్ పడింది. యెషయా తీసుకొస్తాడు ఇప్పుడు కావాలంటే. యెషయాలో ఏమని ఉంటుంది? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని తీసుకొచ్చాడు. అక్కడ నువ్వు చదవట్లేదు. అది దాంట్లో ఒక చిన్న అక్షరం ఎగిరిపోయిందంటే, ఆ బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి చే సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అనేది మిస్ అయింది. అది వీళ్ళకి అర్థం కాలేదు. ఒకవేళ నువ్వు రోమా 9 తెస్తావో అది తర్జుమా తప్పు. నీకు చదవ శాతగాక ఆలోచించక దాన్ని పట్టుకుని వేలాడుతున్నావు. ఇప్పుడు అవిశ్వాసేన తోమా దేవా అని మొక్కినందుకు ఆయన అన్నాడు కదా అంటాడు. ఆయన అవిశ్వాసి, ఆయన సొంత జ్ఞానాన్ని సొంత నీతిని పలికి అలా నాశనం అయిపోయాడు. ఆయనది నీకెందుకు? విన్నారా ఇవన్నీ? తోమా గారు యేసు ప్రభుని దేవా అని పిలుస్తాడు. యోహాను సువార్త 20:28 అందుకు తోమా ఆయనతో, యోహాను సువార్త 20:28 అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా, మై లార్డ్, మై గాడ్ అని పిలుస్తాడు. ఏమంటున్నాడు తోమా గారిని పట్టుకొని? అవిశ్వాసి అట్లన్నాడు కనుక నాశనం అయిపోయాడని చెప్తున్నారు. ఆ అవిశ్వాసం కూడా నాశనం అయ్యి, ఎవరు నాశనం అయిపోయింది? తోమా గారా? నేను 3-4 ఏళ్ల కిందటే చెప్పాను, తోమా గారు అవిశ్వాస. ఆయన గాయాలలో చేయి పెట్టి తేగానే నేను నమ్మనన్నప్పుడు అవిశ్వాసి, నా ప్రభువా నా దేవా అన్నప్పుడు అవిశ్వాస. పోనీ అన్నాయన అవిశ్వాసంతో అన్నాడు, అనిపించుకున్న ఆయన కూడా అవిశ్వాసమేనా? ఎందుకు రమ్మంటున్నాను మాట్లాడడానికి? ఇవన్నీ అడగడానికే. ఇది శాంపిల్ మాత్రమే. గ్రీకు భాష గురించి మాట్లాడారు, మీరు వస్తేనే గ్రీకు భాష గురించి మాట్లాడతాను. గ్రీకు భాషలో, ఇంగ్లీష్ తెలుగు కాదు, గ్రీకు భాషలో యేసుప్రభువుకు థియోస్ అని ఉంది, యెహోవా దేవునికి థియోన్ అనేది. అసలు థియోస్కి థియోన్కి డిఫరెన్స్ తెలుసా? అది చూపించు, గ్రీక్ చూపించు. ఇప్పుడు మరొక సంగతిని మీకు చూపిస్తాను. ఒరిజినల్ ఇది ఆలోచన చేయాలి. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, ఆ తర్వాత కింగ్ జేమ్స్ వర్షన్. ఇదేంటిది? ఇది ప్యారలల్ న్యూ టెస్టమెంట్ ఇన్ గ్రీక్ అండ్ ఇంగ్లీష్, అంటే గ్రీక్ ఇంటర్లైనర్. ఇందులో యోహాను సువార్త 1వ అధ్యాయము ప్రారంభ గ్రీకు, నాట్ మోడర్న్ గ్రీక్ కాదు, ఒరిజినల్ అంటే ఆదిమ హీబ్రూ గ్రీక్లో ఏమనుంటుందంటే, ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమున్నదంటే, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని మీరు పాత నిబంధనలోకి వెళ్తే వర్డ్ వాజ్ గాడ్ అని ఉండదు. ఆలోచన చేద్దాం, ఎందుకంటే ఇది తర్జుమాలో ఇంగ్లీష్ వాడు చేసిన తప్పు. అలాగే ఈ ఇంటర్నల్ దీంట్లో ఇంకో బైబిల్ ఉంది, ఇంటర్నేషనల్ వర్షన్. ఇప్పుడు గ్రీకులో ఏమని ఉంటుందంటే, వర్డ్ అన్న దగ్గర మీరు కనుక ఆలోచిస్తే లోగోస్ అని ఉంటుంది. లోగోస్ విత్ టోన్ థియోన్ అని ఉంటుంది. టోన్ థియోన్ అంటే ది గాడ్, అంటే తండ్రికి చెప్పిండు. అండ్ కై అంటాడు, అండ్ గాడ్ వాజ్ ద వర్డ్ అనే బదులు గాడ్ అనే దగ్గర థియోస్ అని వాడాడు. థియోను, థియోస్. థియోన్ అంటే దేవుడు, థియోస్ అంటే దేవత్వము గలది, డివైన్లీ. అంటే దీనికి గ్రీకు డిక్షనరీలో మీకు చూపిస్తాను దాని అర్థం. ఎందుకంటే హిబ్రూ డిక్షనరీ ఉంది నా దగ్గర, గ్రీకు డిక్షనరీ ఉంది. ఊరికే కాదు, నేను ఇవి చదవక ముందు పరిశుద్ధాత్మ సహాయముతో ఆత్మనేర్పు సంగతులతో సరిచూసి నేను దాన్ని సరిచేశాను. అలాగే ఎన్ని తర్జుమా తప్పులైతే సరిచేశానో అవన్నీ ఏ పుస్తకం చూడకుండా చేశాను.
తర్వాత ఒకడొకడు నాతో మాట్లాడుతున్నప్పుడు డౌట్ వచ్చి ఇదిగో ఈ పుస్తకాలు వేలు పెట్టి కొనుక్కొని చూస్తున్నాను నేను. ఇప్పుడు చూద్దాం. ఇది స్ట్రాంగెస్ట్ కాంకరెన్స్. ఇది మనం కనుక గమనిస్తే ఇందులో హీబ్రూ డిక్షనరీ ఉంది, గ్రీక్ డిక్షనరీ ఉంది. మనకిప్పుడు కొత్త నిబంధన గ్రీకులో ఉంది కనుక ఇప్పుడు ఈ బుక్లో 2304 గ్రీక్ డిక్షనరీలో థియోస్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే డివైన్. రెండవ అర్థం ఏంటంటే డివైన్ నేచర్. దాని అర్థం థియోస్ అంటే. థియోన్ అంటే గాడ్కు ఉపయోగించాడు, థియోస్ గురించి చెప్పాడు. మరొక దగ్గర మరొక దాని గురించి పర్యాయ పదాలు చెప్తూ థియోస్ అనే పదానికి ఏం చెప్పాడు అంటే గాడ్ అన్నాడు, ఏ గాడ్ అన్నాడు. ఏ గాడ్ అంటే స్మాల్ లెటర్స్, డివైన్లీ మామూలు గాడ్, గాడ్ ఫియరింగ్, గాడ్లీ, గాడ్లీ, గాడ్స్ లార్డ్. ఇన్ని పదాలను బట్టి అక్కడ మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసరికి, వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఈ అర్థాలను ఈ గ్రీకు డిక్షనరీలో గ్రీకులో వాడిన పదాలను బట్టి థియోస్ అనే పదాన్ని బట్టి ఏమని ఆలోచించాలి అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యుద్ధం ఉండెను, వాక్యము దేవత్వము గలదై ఉండెను. డివైన్లీ ఆలోచన చేయాలి. వాక్యము దేవత్వము గలదై ఉండను, లేదా వాక్యము దేవుని భయము గలదై ఉండను. గాడ్ ఫియరింగ్ అన్నాడు ఒక దగ్గర, గాడ్లీ అన్నాడు, డివైన్ అన్నాడు. కాబట్టి వాక్యములో దేవత్వం ఉంది, బట్ నాట్ గాడ్. ఈ తర్జుమా చేసుకున్నట్టయితే రాబోయే తరాలలో ఇక యేసు దేవుడా, దేవుని కుమారుడు అనే వాదనలు బందై యేసే క్రీస్తై ఉన్నాడు, యేసే దేవుని కుమారుడై ఉన్నాడు అనే కరెక్ట్ బోధ, ఒకే విశ్వాసము రాబోయే తరాలలో ఖచ్చితంగా ఏర్పడుతుంది. కనుక వాట్స్ ద టార్గెట్ దేర్? రాబోయే తరాల వారు యేసు ప్రభు దేవుడు అనకూడదు, అది టార్గెట్. ఈ దుర్బోధ నుంచి కాపాడడమే మా టార్గెట్. 100%, దెర్ ఇస్ నో డౌట్. వేరేది ఏదన్నా అంటే అది వేరు సంగతి, వేరేది ఏదన్నా అంటే అది వేరు సంగతి. ఎంత సాహసం అది! యేసు ప్రభుకు థియోస్ అని ఉంది, యెహోవా దేవునికి థియోన్ అని ఉంది. నవ్వుతారు. గ్రీకు గురించిన మినిమం స్టార్టింగ్ నాలెడ్జ్, బిగినింగ్ నాలెడ్జ్ ఉంటే నవ్వుతారు ఆ డెఫినేషన్కి. ఒకవేళ కనుక డిస్కషన్కి మీరు వస్తే, నేను ఎందుకంటే ఫస్ట్ టాపికే అది, థియోన్ గురించి. 5 నిమిషాల్లో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ 5 మినిట్సే మీ వర్షన్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి. 5 నిమిషాల కంటే నేను ఎక్కువ తీసుకున్నా నేను ఓడిపోయినట్టే, నా వాదన ఓడిపోయినట్టే. ఆ పుస్తకాలలో చదివింది కరెక్ట్, దానికి ఆయన ఇచ్చిన వివరణ తప్పు. ఆ పుస్తకాలలో ఆయన చదివింది కరెక్ట్, ఆయన ఇచ్చిన వివరణ తప్పు. అందుకే కదా రమ్మనేది. మాకు మెసేజ్లు పెడుతున్నారు ఏమని, మా వీడియోకి రిప్లై ఇవ్వండి. 100 సార్లు పెట్టారు. ఇంతకేం రాశారని చూస్తే ఆ వీడియో స్పెల్లింగ్ రావట్లా. వీడియో స్పెల్లింగ్ రావట్లేదు, వీడియోకి రిప్లై ఇవ్వాలి. మాకు మెసేజ్ పంపే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే చదువు రాకపోతే తక్కువ అనట్లా. ఈ మాటలన్నీ కూడా పెద్దగా ఈ పరిజ్ఞానము లేని వాళ్ళ దగ్గర పనికి వస్తాయేమో. ఇంకొక నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అన్నాడు. క్వశ్చన్ స్పెల్లింగ్ QUASHAN. ఏం చెప్పాలి? ఏం చెప్తే అర్థమవుతుంది? నేను అందుకే మొదటి వీడియోలో ఒక మాట అన్నాను, లేఖనాలకు సంబంధించిన విద్యా విహీనత అనేది. అందుకే ఊరికి అనలేదు నేను, స్క్రిప్చరల్ ఇల్లిటరసీ అని ఎందుకన్నాను? పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. పేతురు గారు ఏమంటున్నారో చూద్దాం. 2వ పత్రిక 3వ అధ్యాయం, 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనములు, 15-16 వచనములు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. నెక్స్ట్, వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను, నెక్స్ట్ అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. ఫుట్నోట్లో వక్రముగా త్రిప్పుదురు.
ఎవరు వక్రంగా తిప్పేది? ఎవరు అపార్థం చేసుకునేది? విద్యావిహీనులు. అంటే కొంచెం నాలెడ్జ్ పెట్టి చదవాలి. అంతేనా? తప్పేముందండి, లేఖనాలు అపార్థం చేసుకుంటే ఏముంటుందని అడిగితే స్వకీయ నాశనం అట. స్వకీయ నాశనం. స్వకీయ నాశనం అంటే నిత్య జీవం పోతుందని. లేఖనాలను అపార్థం చేసుకుంటే స్వకీయ నాశనం వస్తుంది అంటే ఏం పోతున్నట్టు? నిత్య జీవం పోతున్నట్టు. మా బాధ అదే, మా ప్రయత్నం అదే, మా బాధ అదే. లేఖనాలను వక్రంగా త్రిప్పుచు, లేఖనాలను అపార్థం చేసుకుంటూ మీకు నిత్య జీవం రావద్దని మా గురించి చెప్తారా మీరు? థియోస్ అంటే యేసుక్రీస్తు ప్రభు, థియోన్ అంటే యెహోవా దేవుడా? ఎవరిని అడిగేనే చెప్తున్నారన్నమాట. ఎందుకు ఇంత గట్టిగా నేను నిలబడ్డాను, ఎందుకు ఇంత గట్టిగా ఇంతమంది మాట్లాడుతున్నారో మీకు అర్థం కావాలి. అమాయకులైన వారు నమ్ముతారేమో ఇలాంటి మాటలన్నీ. ఓపెన్ డిస్కషన్కి, ఫుల్ ఫ్లెడ్జ్ డిస్కషన్కి వస్తే వాస్తవాలు కనపడతాయి. ఇకపోతే బొంకూరు జాన్ గారిలో నాకు బాగా నచ్చేది ఏంటంటే, ఆయనది తప్పు అని ఆయనకు ఫీల్ అయితే, ఆ ఫీలింగ్ కలిగితే, ఆయన తప్పు అని ఆయనకు తెలిస్తే వెంటనే మార్చేసుకుంటారు. అది చాలా తక్కువ మందిలో ఉంటుంది. దట్ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. అది ఖచ్చితంగా. నేను ఎందుకు బొంకూరు జాన్ గారిని ఎందుకు రమ్మంటున్నానంటే ఆయనలో క్వాలిటీ ఉంది. కొంతమంది ఉంటారు చాలా పిడివాదులు, అంటే ముందుగా మాట్లాడతారు నేను చెప్పిందే కరెక్ట్ అని. జాన్ బొంకూరు గారిలో అది ఉండదు. ఆయన తప్పు అని తెలిస్తే వెంటనే దాన్ని మార్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడని ఆయన పుస్తకాలు రాశారు, ప్రకటించారు. తర్వాత ఆయనకు తప్పు అనిపించింది. తనకు అనిపించిన తప్పు తప్పా ఒప్ప అనే తర్వాత పక్కన పెడితే, తనకు అనిపించేసరికి మార్చేసుకొని మనిషిగా ఈ లోకానికి రాకముందు యేసుప్రభు దేవుడు అని చెప్పారు ఆయన. మనిషిగా రాకముందేమో దేవుడే, మనిషిగా వచ్చిన తర్వాత దేవుడు కాదనే ఒక చిన్న వర్షన్ చేంజ్ చేశారు. అది చూద్దాం ఒకసారి. ఒకప్పుడు ఆయన జస్ట్ కొన్ని సంవత్సరాల ముందే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకంలో ఉన్నప్పుడు దేవుడే అని ఆయన చెప్పింది ఒకసారి విందాం. అది సోషల్ మీడియాలో కొంచెం వైరల్ అవుతుంది, అది ఒకసారి అది విందాం. యేసుక్రీస్తు ఎప్పుడు దేవుడై ఉండెను, ఇది మాత్రమే మనలోకి తెలియట్లేదు. ఏంటంటే ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. చూసారా, వాక్యము ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యము దేవుని యొద్ద ఉంది. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. చాలా. ఇప్పుడు వాక్యం అనే ఉన్న దగ్గర ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలోకి వచ్చి యేసుక్రీస్తు అనే నామధేయంతో బ్రతికింది కనుక వాక్యం అన్న దగ్గర యేసుక్రీస్తు అనే పదాన్ని పెట్టి మీరు చదవండి, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ సృష్టి పుట్టక మునుపు అప్పుడు యేసుక్రీస్తు అనే పేరు లేదు కనుక వాక్యము దేవుని యొద్ద ఉన్నప్పుడు ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను అంటే అసలు దేవుడితో సంబంధం లేదని అర్థం. వాక్యము అంటే దేవుని యొద్ద ఉన్నాడు కాబట్టి అప్పుడు దేవుడై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యకు వచ్చిందో, మనిషిగా, మనిషి కుమారుడిగా, దేవుని కుమారుడిగా, కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించేటువంటి యేసుక్రీస్తు ఎప్పుడు దేవుడై ఉన్నాడు అంటే ఈ సృష్టి పుట్టకము. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట సృష్టి పుట్టక ముందేమో యేసు దేవుడే, మనిషిగా వచ్చిన తర్వాత దేవుడు కాలేదు అనే వర్షం ఒకటి చెప్పారు ఆయన. దానికంటే ముందు యేసు దేవుడే ఆయన పుస్తకాలు కూడా రాయడం జరిగింది. వర్షన్స్ మార్చుకుంటూ లేదా మారుతూ వచ్చాయి. ఇది నేను తప్పనట్లు, ఎందుకంటే లేదంటే నా యొక్క పరిశోధనలో తర్వాత వేరేది తెలిసింది, అంతకుముందు నాకు తప్పు అనిపించింది, అందువల్ల నేను మార్చుకున్నాను చెప్పడంలో తప్పేం లేదు, ఎందుకంటే అందరం మనుషులమే కనుక. నేను దాని తప్పు పట్టట్లా. చూసారు, ఒకప్పుడు ఆయన అట్లా అన్నాడు, తర్వాత ఇట్లా అంటున్నాడు చూడండి అని అట్లా మార్చుకున్నాను అని పబ్లిక్ చెబుతున్నారు. ఒకప్పుడు తెలియక చేశాను, తెలియక అన్నాను, తర్వాత నేను మార్చుకున్నాను చెప్తున్నాడు. ఆ పాయింట్ అనట్లేదు. కానీ జాన్ గారిలో ఉన్నటువంటి ఒక మంచి తత్వం ఏంటని అడిగితే, తనకు తప్పని తెలిస్తే దాన్ని వెంటనే ఆయన చేస్తున్నారు, మార్చుకుంటున్నారు. ఆ ఉద్దేశంతోనే దట్టు ఈ తరంలో నేనే దీన్ని తీసుకొని వచ్చానని ఆయన్నే క్లెయిమ్ చేసుకుంటున్నారు కనుక ఈ యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అనేటువంటి వచనాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ తర్జుమా తప్పులని ఆయన చెబుతున్నాడు కనుక ఆ వచనాల మీద ఆధారపడి ఆయన దేవుడని క్రైస్తవులు అనేక మంది నమ్ముతుంటే అవి కొట్టేసుకోమంటున్నాడు కనుక
అవి సరి చేసుకోమని చెప్తున్నాడు కనుక ఆ వ్యాఖ్యానం తప్పు, రండి అందరి మేలుల కోసం ఒకసారి డిస్కస్ చేసేద్దాం అని. దేనికి? దీనికి. నువ్వు నమ్మితే నమ్ము, లేదంటే చచ్చిపో అంటే. రాబోయే తరాల వారికి ఇది వెళ్ళిపోవాలి అని అంటున్నారు. రాబోయే తరాలకు ఏం వెళ్ళిపోవాలి? ట్రాన్స్లేషన్ మిస్టేక్ లేని విషయాలు కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్ అని వెళ్ళిపోవాలా? అలర్ట్ అవద్దు, మరి అలర్ట్ అవద్దు. గనుక ఖచ్చితంగా దాదాపు ప్రతి బోధకుడు కూడా ఎక్కడో ఒక చోట పొరపాటు చేస్తారు, చేయరనేం లేదు. వాటి సరిదిద్దుకుంటే అది మంచిది, అందరికీ మంచిది. అందుచేత వాక్యము అని ఎక్కడ కనపడితే అక్కడ యేసుప్రభుని తీసుకొని వచ్చి పెట్టుకోకూడదు మనం. ఎక్కడ యేసుప్రభుకి అప్లై అవుతుంది, ఎక్కడ యేసుప్రభుకి అప్లై అవ్వదు. అప్లై అవ్వని విషయాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనానికి అప్లై చేయడంతో ఇది జరిగింది. దాన్ని అలానే పట్టుకొని వెళ్ళిపోతున్నారు ముందుకి. అందుచేత మీరు చెప్పిన థియోన్ అనేటువంటి మీరు ఇచ్చిన డెఫినేషన్ కూడా రాంగ్. అది చూపించా మీరు చెప్పే దేశంలో ఒక దేవుడు కాదని. ఎంత క్లియర్ కనపడుతుంది? లేఖనాలను అపార్థం చేసుకుంటే స్వకీయ నాశనం. భయం ఉండొద్దు. సరే, ఆయన అంటే రానంటున్నాడు, మిగిలిన ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకన్నా భయం ఉండొద్దు. స్వకీయ నాశనం కనబడుతుందిగా. స్వకీయ నాశనం అంటే ఏమి ఎగిరిపోతుంది? నిత్యం ఎగిరిపోతుంది. ఆ నిత్య జీవి గురించి మాకు చెప్తారు పాఠాలు. యేసు ప్రభు దేవుడు అని నమ్మితే వచ్చే లాభం ఏంటని అడుగుతారు. ప్రశ్నే అయితే అసలు యేసు ప్రభుని దేవుడు అని నమ్మితే వచ్చే లాభం ఏంటి? ప్రశ్న అసలు ఇది. ఒక ముక్కలో చెప్పండి. నేను కూడా అడుగుతాను, ఒక ముక్కలో చెప్పమని. యేసు ప్రభు దేవుడు అని ఉన్న బైబిల్లో యేసు ప్రభు దేవుడు కాదు అన్న ఒక స్టేట్మెంట్ చూపించండి నాకు. మీరు కూడా ఒక ముక్కలో చూపించండి నాకు. వారాలు నెలలు కాదు, లైఫ్ టైం ఇస్తున్నా నేను. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని ఉన్న బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు అన్న ఒక స్టేట్మెంట్ నాకు చూపించండి, ఒక ముక్కలో చూపించండి. ప్రశ్న అడగడం మాకు రాదా? మోషే దేవుడు అని ఉంది కదండి, కడుపే దేవుడు అని ఉంది కదండి. అసలు దానికి దీనికి ఏమైనా సంబంధమా? యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఎలాంటి గంభీరతతో కూడుకున్నటువంటి వాక్యాలు అవి. వారి కడుపే వారి దేవుడు అని ఉందనుకోండి, అంటే పూజించమని చెప్తున్నాడు అక్కడ. యేసుప్రభుని తీసుకొని వచ్చి కడుపుకు, యేసుప్రభుని తీసుకొని వచ్చి ఒక భక్తునికి, భక్తుల్లో ఒకడు యేసుప్రభు వారు, విశ్వాసులలో ఒకడు యేసుప్రభు వారు, విశ్వాసులలో ఒకడ విశ్వాసమునకు కర్తనాయన. సమస్య లేదు, ఈ విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తే లేదు. మీరు లేఖనాలను వక్రీకరిస్తున్నారు.